ఓం సర్వజీవ సుపోషిణి సకల ప్రాణాధారకారూపిణి సర్వార్థాంతర పారమార్థిక విభూతిర్యోగ సద్భాసిని సర్వసృష్టి విభూతి భూషణి సదానందానుభావాన్మణి సర్వోల్లాస విలాసహాస రమణి శ్రీలాలితాం భావయే జ్ఞానస్వరూపిణి భక్తి సంతోషిణి మంత్ర విశేషణి భావ విరాగిణి బంధ విమోచిని అయినటువంటి సర్వప్రమోదినికి శతసహస్ర వందనాలు. ఈ లలితా దశదాలహరి పరంపరలో మంగళతిండి విద్యను గురించి వివరించడం జరుగుతోంది కిందటి నామాల నుంచి. భక్తులకి సర్వ విధాలైనటువంటి సంపదల్ని అనుగ్రహించి వారిని ఆనందపరిచేది, వారి చిత్తాలని కల్మషరహితంగా చేసి సంతోషపెట్టేది భక్త చిత్తకే ఘనాఘన అనేది. తన వరదాయకత్వంతో జీవుల రోగాలైనటువంటి పర్వతాన్ని నిర్మూలించేది రోగపర్వత సంభోడి అని నామం. జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా అన్ని రకాల మృత్యువుల్ని నివారించేది మృత్యుదారకుఠారిక అనేటువంటి నంది విద్యా ధ్యానం యొక్క ఫలశ్రుతులను చెప్పాయి ఆ నామాలు. ఆ తర్వాత దేవి యొక్క సర్వోన్నతమైనటువంటి ఆధిపత్యం కలిగినది, సర్వభూతాలకి అధినేత్రి, బ్రహ్మం యొక్క అఖండకాల స్వరూపమైనది, గొప్ప మహిమలు కలది, అన్ని మహిమలకి అతీతమైనది, తురీయ స్వరూపిణి, బ్రహ్మాండాలంతరి గొప్పదైన ఆహారం కలిగినది, మహాగ్రాస మహాశన అని విశ్వాలని తనలో ఇముడ్చుకొని సంరక్షించేటటువంటి సామర్థ్యం కలది. ఆకులు కూడా తినకుండా శివుని కోసం తపస్సు చేసింది అపర్ణ అని. ఏ విధమైన రుణము సంబంధములు లేనిది అపర్ణ అంటే. పరబ్రహ్మ యొక్క అఖండ తత్వస్వరూపిణి, దుష్టుల పట్ల క్రోధంతో భయంకరమైన రౌద్రాకారంతో దాచినటువంటి ఉగ్రస్వరూపిణి చండికా అని. చండముండాసులను సంహరించినది, దురహంకారం దురాశలు వంటి లక్షణాలను నిర్మూలించి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేదిగా దేవిని వర్ణించాయి కిందటి నామాలు. దుష్ట స్వభావాలని నివారించి శిష్టభావాలని పెంచేటువంటి కారుణ్యవల్లి అయినటువంటి దేవి యొక్క లోకపాలన విశ్వధారణను గురించి వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. క్షరాక్షరాత్మిక అనేది అందులో మొట్టమొదటి నామం. ఈ నామం యొక్క అర్థం నశించున్నది నాశం లేనిది అయినటువంటి అన్నిటికీ మూల కారణమయ్యేది. అంటే నశించేవి నశించనివి రెండింటికి కూడా మూల కారణం దేవియే అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వసృష్టి పరీత భూత సహిత స్థూలాత్మక దీపక సూక్ష్మాకార ప్రభాస విశ్వవిధన్నిత్యాత్మక భాసక విశ్వత్కారణయా క్షరాత్మకయుతాధీయక్షరాయాత్మక విశ్వేశాది సురేంద్ర బృంద వినుత సిడ్నీపురీ శారదా. సృష్టి సర్వసృష్టి పరీత భూత సహిత స్థూలాత్మక దీపక అన్నారంటే సృష్టి అంతటా నిండి పంచభూతాలతో కూడినటువంటి స్థూల దేహాలుగా ప్రకాశించేది. సూక్ష్మాకార ప్రభాస విశ్వవిధన్నిత్యాత్మక భాసక అన్నారంటే సూక్ష్మ శరీరాల రూపంలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి నిత్యమై ఉన్నది, ఆత్మస్వరూపమై ఉన్నది. విశ్వత్కారణయ క్షరాత్మకయుతాధీయక్షరాయాత్మక అన్నారంటే విశ్వానికి కారణమయ్యి క్షరము అక్షరములు అన్నిటికీ కూడా మూలమైనది. విశ్వేశాది సురేంద్ర బృంద వినుత అన్నారంటే ఈశ్వరుడు మొదలైనటువంటి దేవతా సమూహాల చేత కీర్తించబడేటువంటి ఈశ్వరి అని. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అంటే 15వ అధ్యాయంలో ఈ క్షరము అక్షరముల గురించి వివరంగా చెప్తాడు భగవానుడు. ఈ క్షరపురుషుడు అక్షరపురుషుడు గురించి వివరిస్తూ అంటాడు, గౌరవ పురుషలోకే క్షరక్షరేవ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటాడు. అంటే జగత్తులో క్షరుడని అక్షరుడని ఇద్దరు పురుషులు ఉన్నారు. అందులో పంచభూతాత్మకమైనటువంటి
స్థూలదేహం క్షరము అంటే పంచభూతాలలో కలిసి నశించిపోయేది. ఆ దేహంలో యొక్క అభిమానిని క్షరపురుషుడు అంటారు. పంచభూతాలలో కలిసిపోయినటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి ఆత్మని అక్షరం అని, ఆ మనస్సు యొక్క అభిమానిని అక్షర పురుషుడు అని అంటారు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యాలోకత్రయ మావిశ్య విభత్యవ్యయీశ్వర అంటాడు. మళ్ళా అంటే ఎవరు 3 లోకాల్లోనూ ప్రవేశించి వాటిని భరిస్తున్నాడో ఆ నాశరహితుడు, జగన్నియామకుడు, పైన చెప్పినటువంటి ఇద్దరికంటే వేరైన వాడు, క్షరపురుషుడికి అక్షరపురుషుడికి వేరైన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన పేరు ఉత్తమ పురుషుడు. ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్తాడు. ఆ విధంగా క్షర అక్షర స్వరూపం పురుషుల యొక్క స్వరూపమైనది, ఆత్మిక అంటే కారణభూతమైనది అనే అర్థంలో స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనది, వాటికి నేపథ్యంలో ఉండేటువంటి కారణ శరీరము, అదే ఉత్తమ పురుషుడు, అదే పురుషోత్తముడు అని. అంటే స్థూల సూక్ష్మ కారణ సమన్వయ స్వరూపిణి దేవి అని అర్థం. క్షరమైనది సృష్టి, అక్షరమైనది పరబ్రహ్మము. ఆ రెండిటి యొక్క స్వరూపము దేవి అని అర్థం. క్షరమైన సృష్టి స్వరూపము, అక్షరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము రెండూ కూడా క్షరాత్మిక అంటే ఆ రెండిటి యొక్క స్వరూపమైన దేవి అని అర్థం. అలాగే క్షరం అంటే అర్థం, అక్షరం అంటే శబ్దం. ఈ రెండు ఆత్మస్వరూపంగా కలిగినది అంటే వాచక స్వరూపిణి దేవి అని అర్థం. వరాపురాణంలో అక్షర రూపిణిగా దేవిని ఇలా వర్ణించబడింది. ఏకాక్షరేది విఖ్యాత సర్వాక్షరమయీ శుభ శైవ విశ్వేశ్వరి దేవి శైవోక్తాప్యమిదాక్షర అని. అంటే ఏకాక్షర స్వరూపిణి, ఒకే అక్షరం కలిగిన స్వరూపిణి కూడా దేవియే. అమితాక్షర స్వరూపిణి కూడా ఆమె. అమితాక్షరం అంటే ఎన్నో అక్షరాలు కలిగి ఉన్నటువంటి స్వరూపిణి కూడా దేవియే. అంటే ఒకే అక్షరమైనటువంటి ఓంకారంతో ధ్యానించబడేది, అనేక అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలతో నామాలతో పూజింపబడేది, మంత్రాలతో స్తుతింపబడేది, అన్ని అక్షరాల స్వరూపమైనది పరమేశ్వరి అని అర్థం. ఏకాక్షరాకృతి అని లలిత త్రిశతీనామాల్లో ఒక నామం ఉంది. ఆ నామానికి శంకరుల వారి యొక్క భాష్యం ఇక్కడ సమన్వయం అవుతుంది. ఈ మొత్తం నామం క్షరాత్మిక అనే నామం మొత్తం కూడా భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నటువంటి 3 విధాలైన పురుష లక్షణ భావాల్ని సంక్షిప్తంగా వివరించింది ఈ నామం. క్షరమైనది అక్షరమైనది అయినటువంటి ఆ రెండింటి యొక్క స్వరూపము దేవి అని ఈ నామం యొక్క భావం. స్థూల సూక్ష్మ కారణ దేహానికి మూలమైనది, వాటికి నేపథ్యంలో ఉండేది, శబ్దార్థాలు రెండూ కూడా ఆత్మస్వరూపంగా కలిగినది, అక్షరస్వరూపిణి అని విస్తృతమైన భావం. మూల ప్రకృతి స్థూల సూక్ష్మ కారణ సమన్వయ స్వరూపిణి అని అంతర్గతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సర్వజీవాత్మక, సర్వజ్ఞానాధిక, మంత్రతత్వాన్నిక, ప్రజ్ఞా ప్రసాదక, బ్రహ్మానంద లతిక ఆ పరమేశ్వరే. నశించేది, నాశం లేనిది అయినటువంటి 2 స్వరూపాలు కలిగిన దేవి అన్నటువంటి కింద నామం క్షరాత్మిక అన్నటువంటి నామం భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగానికి సంక్షిప్త పదము అని చెప్పాలి. స్థూల సూక్ష్మ కారణ దేహాభిమానమైనటువంటి క్షర అక్షర పరమాత్మ యొక్క సమన్వయ స్వరూపిణిగా, క్షరమైనటువంటి సృష్టి, అక్షరమైనటువంటి పరబ్రహ్మము ఆ రెండింటి యొక్క స్వరూపంగా, వాచక స్వరూపిణిగా, ఏకానేకాక్షరారూపిణిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. ఆది నుంచి అంతం వరకు ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క దేహ భావనల రూపాల్లో సృష్టి అంతా వ్యాపించి విశ్వపాలన నిర్వహిస్తోంది దేవి అని ఆ నామం యొక్క అంతర్గతమైన భావం. ఆ విధంగా దేవి సృష్టిలో ఉన్నటువంటి అన్ని లోకాలకు పాలకురాలైంది అంటోంది వచ్చే నామం సర్వలోకేశి అనే నామం. ఈ సర్వలోకేశి అనే నామానికి అర్థం అన్ని లోకాలకి పాలకురాలు, ప్రభ్వి, అధినేత్రి అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఊర్ధ్వాధో భువనాధిపత్య నిపుణ శక్తి సమాహేశ్వరీ ద్రవ్యస్పందన తేజపూరిత ఘనసృష్ట్యాసి దివ్యేశ్వరీ శ్రీచక్రాంతరవాసిని సుజనయోగీన్మానసా సర్వలోకేశీ కేశవసోదరి
శుభకరి సిడ్నీపురి శారదా ఊర్ధ్వాదో భువనాధిపత్య నిపుణశక్తి సమాహేశ్వరి అన్నారు. అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలకి కూడా ఆధిపత్యం వహించేటువంటి నైపుణ్యం శక్తి కలిగినది. ద్రవ్యస్పందన తేజపూరిత ఘన సృష్ట్యాది దివ్యేశ్వరి అన్నారు. అంటే ద్రవ్యము స్పందన తేజస్సులతో నిండినటువంటి లోకాలు కలిగినటువంటి సృష్టి అంతటికీ కూడా దివ్యమైన మహారాజ్ఞి. శ్రీచక్రాంతరవాసిని సుజన యోగీన్మానస సర్వలోకేశీ అన్నారు. అంటే శ్రీచక్రం లోపల నివసించేది సజ్జనులు యోగుల యొక్క మనస్సులు అనేటువంటి అన్ని లోకాలకి కూడా రాజ్ఞి, మహారాజ్ఞి. కేశవ సోదరి శుభకరి అన్నారంటే శుభాలను కలిగించేది శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి అయినటువంటి ఈశ్వరి అని. 14 భువనాలు అని చెప్పి పురాణ ప్రసిద్ధి. అవి ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఊర్ధ్వలోకాలు భూ భువ శువ మహా జన తపో సత్యలోకాలు 7. అధోలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. ఈ 7 కలిపి 14 భువనాలు అని ప్రసిద్ధి. ఈ లోకాలన్నిటికీ కూడా అధినేత్రి దేవి అని అర్థం. ఇక మరో రకంగా లోకాలను విభజన చేస్తే ద్రవ్య భావాల పరంగా చూస్తే లోకాలని మూడు విధాలైన లోకాలుగా కనపడతాయి. అవి వసులోకం, రుద్రలోకం, ఆదిత్యలోకం అని చెప్పి. ఈ వసులోకం అంతా కూడా పంచభూతాత్మకమైనటువంటి ద్రవ్యాలతో నిండినది అంతాను. దీన్ని భౌతిక లోకం అని కూడా చెప్పుకోవచ్చును. ఈ లోకానికి 8 స్థాయిలు ఉంటాయి. దీనికి అష్టవసువులు మూలకారకులు. అష్టవసువులు భారతంలో వస్తారు. భీష్ముడు అష్టవసువుల్లో చివరివాడైనటువంటి బాసువు అంశతో జన్మించినట్లుగా మహాభారతంలో ఉంది. ఇక రుద్రలోకం అంతా కూడా స్పందనతో కూడినది. అంటే ద్రవ్యం కాకుండా స్పందనతో కూడినది. దీనికి ఏకాదశి రుద్రుడు మూలకారకులు. ఆదిత్యలోకం అంతా కూడా తేజస్సుతో కూడి నిండింది. దీనికి 12 మంది సూర్యులు, 12 ఆదిత్యులు దీనికి మూలకారకులు. ఈ లోకాలన్నీ కూడాను స్థూలం నుంచి సూక్ష్మం వరకు స్థాయిలో ఉంటాయి. అంటే మొట్టమొదటి వసులోకం స్థూలంగా ఉంటుంది. ఆదిత్యలోకం మరీ సూక్ష్మతమము, రుద్రలోకం సూక్ష్మతరం. ఆ విధంగా వసులోకం నుంచి ఆదిత్యలోకం వరకు కూడా స్థూలత్వం తగ్గుతూ సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది. అలా సృష్టిలో ఉన్నటువంటి మానవుల యొక్క దృష్టికి అతీతమైనటువంటి లోకాలన్నిటికీ కూడా పాలకురాలు మహారాజ్ఞి దేవి అని అర్థం. శ్రీచక్రంలో చూస్తే 14 కోణాలు కలిగినటువంటి చక్రం పేరు మన్వస్త్రం అంటారు. ఆ చక్రము 14 లోకాలకి ప్రతీక చిహ్నం. అది ఆ శ్రీచక్రాధిదేవత దేవి అనేది యొక్క భావం. ఈ నామంలోనూ ఈ భావరస శ్లోకంలోనూ కొన్ని రహస్యనామాలు ఉన్నాయి. మొట్టమొదటి సర్వేశి అనే నామం. సర్వలోకేశిలో సర్వేశి అని కూడా ఒక నామం. అంటే సర్వము తానే అయ్యి అన్నిటినీ పాలించేది. ఇది ఈ నామాన్ని అనుపాస్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని చూడడానికి సర్వము తానే పరిపాలిస్తుంది అనడం వల్ల భావించుకోవలసింది తప్పితే దృశ్యమానంగా ఉండేది కాదు. కాబట్టి దీన్ని అనుపాస్య రూపంగా చూస్తారు వేదాంతులు. అలాగే లోకేశి అంటే అదో అనునామం. లోకేశి అనే నామం ఉంటుంది. ఈ లోకేశి అనే నామానికి అర్థం లోకాలన్నీ కూడా తానే అయ్యి వాటిని శాసిస్తోంది అని అర్థం. అంటే లోకాలన్నీ తానే శాసిస్తోంది అంటే దాన్ని మనం చూడవచ్చును, ఊహించుకోవచ్చును. అది ఉపాస్య భావం. అందుకే ఇది. ఇంకొక 3వ నామం ఈసి అనే ఒక నామం. ఈసి అనే నామం అంటే ద్వైత భావాలు లేనటువంటి ఈశ్వర స్థితి, ఈశత్వ స్థితి అయినది. అంటే 2 భావాలు లేవు, అంతా ఒకటే, అద్వైతమే, పూర్తిగా అద్వైతమే. కాబట్టి తాను ఇతరులు అనేది లేదు, సృష్టి తాను ఒకటే, అంటే పరబ్రహ్మ స్వరూపమే అని అర్థం. ఇది కేవలం ధ్యాన భావం. ఇది అంటే నువ్వు ఊహించుకోవడానికి వీలు లేదు, కనపడదు. కాబట్టి ధ్యానం ద్వారా సాధించవలసింది. కాబట్టి ఈసి అనేటువంటి నామం ధ్యాన భావానికి ప్రతీక. అలాగే 3 రహస్యనామాలు ఈ నామాల్లో ఉన్నాయి. అన్ని లోకాలకి పాలకురాలు దేవి అని ఈ నామం యొక్క భావం. చతుర్దశ భువనాలను పాలించేది అంటే 14 లోకాలను పాలించేది. వసు రుద్ర ఆదిత్య లోకాలని సమర్థవంతంగా నియంత్రించేది. శ్రీచక్రంలో మన్వస్త్ర చక్రాల దేవత. ద్వైత భావాలు లేనటువంటి
ఈశ్వర స్థితి, ఈశత్వ స్థితి అయినది, అనంతమైనటువంటి అధికారంతో శోభిల్లేది అని ఈ విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. అలాగే సర్వలోక వశంకరి అని మరొక నామం ఉన్నది. ఇంతకుముందు చెప్పుకున్నాం 698వ నామం. ఆ నామం యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయమవుతుంది. ఆ సర్వజీవేసి, జీవభావేసి, భావమూలేసి, మూలతత్వేసి, తత్వపూర్ణేసి ఆ పరమేశ్వరే. అన్ని లోకాలకి రాజ్ఞి, అధినేత్రి అన్నటువంటి కింద నామం సర్వలోకేసి అనే నామం 14 భువనాలుగా ప్రసిద్ధి చెందినటువంటి లోకాలని పాలించేది. వసురుద్ర ఆదిత్యాది ద్రవ్య స్పందన తేజో లోకాలకు కూడా మహారాజ్ఞి. శ్రీచక్రంలో ఉన్నటువంటి 14 కోణాలు కలిగినటువంటి మన్వస్త్ర చక్రాదేవత శ్రీచక్ర స్వరూపిణిగా దేవిని దర్శింపజేసింది ఎంతో విశుద్ధ భావంతో. పరాకాశం నుంచి ఆరంభమైనటువంటి సృష్టి పరిణామ క్రమంలో ఏర్పడినటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా పరిపాలించేటటువంటి శక్తియుక్తులు, లాలన అనురక్తి ప్రసక్తులు, పోషణాశక్తి రక్తులు కలిగిన దేవి అని అంతరార్థాన్ని కూడా అందించింది ఈ నామం. లోకాలన్నిటికీ అధీశ్వరి అయినటువంటి దేవి వాటి సమాహారమైనటువంటి సృష్టి అంతటినీ నియంత్రించే విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం విశ్వధారిణి అనే నామం. విశ్వధారిణి అనే నామానికి అర్థం విశ్వాన్ని ధరించింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం కల్పాంత ప్రళయేన సృష్టి పునరుజ్జీవత్వ ప్రస్తారిణి దేహాంతర్య సమస్త యంత్ర చలిత శక్త్యైక్య చిద్రూపిణి బ్రహ్మాండాధిక కోటి కోటి భువనాన్ సంరక్ష దీక్షామణి యా చాతుర్దశ విశ్వధారిణి మణి సిడ్నీపురీ శారదా. కల్పాంత ప్రళయేన సృష్టి పునరుజ్జీవత్వ ప్రస్తారిణి అన్నారంటే కల్పం అంతమైనటువంటి సమయంలో కలిగేటువంటి ప్రళయం తర్వాత సృష్టిని పునరుజ్జీవింపజేసేటువంటి ప్రజ్ఞా సామర్థ్యాలు కలిగినది. దేహాంతర్య సమస్త యంత్ర చరిత శక్త్యైక్య చిద్రూపిణి అన్నారంటే దేహాల్లోపల ఉన్నటువంటి అన్ని యంత్రాలని కూడా సమర్థవంతంగా సక్రమంగా చెలింపజేసేటటువంటి శక్తి స్వరూపమైనది. బ్రహ్మాండాధిక కోటి కోటి భువనాన్ సంరక్ష దీక్షామణి అన్నారంటే బ్రహ్మాండాలలో ఉన్నటువంటి కోటానుకోట్ల భువనాలని సంరక్షించేటువంటి దీక్ష కలిగినది. యాచాదుర్దశ విశ్వధారిణి మణి అన్నారంటే ఆ భువనాలన్నిటికీ కూడా చిహ్నాలైనటువంటి 14 లోకాలతో కూడినటువంటి విశ్వాన్ని ధరించినటువంటి ఈశ్వరి అని. కోటానుకోట్ల లోకాలతో నిండినటువంటి విశ్వాన్ని తనలో దాచుకుని వాటిని పాలించే దేవి అని దీని యొక్క అర్థం. దాచుకోవడం అంటే విశ్వం యొక్క మూల కారణ బీజాలని తనలో నిక్షిప్తం చేసుకుని విశ్వ చైతన్యానికి అవసరమైనటువంటి 3 శక్తుల రూపంతో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల రూపంతో ఆ విశ్వ యంత్రాంగాన్ని సక్రమంగా సకాలంగా సమర్థవంతంగా పనిచేసేటట్టు చూసేది దేవి అని దీని యొక్క అంతర్గత భావం. అలాగే భూమిర్ధేనుద్ధరణి లోకధారణి అని చెప్తుంది శృతి. అంటే భూమి అనేది ఒక గోవుగా, ధరణి అంటే ధరించేదిగా, లోకధారిణి లోకాలన్నీ ధరించేదిగా, భూమిని ధరించేదిగా, భూమి యొక్క ఒక గోస్వరూపంలో లోకాలన్నీ ధరించేది దేవి అని దాని యొక్క భావం. విశ్వ చైతన్యం మహామాయ కనుక ఆ మహామాయా స్వరూపంలో విశ్వాన్ని తనలో ధరిస్తోంది, భరిస్తోంది దేవి అని భావం. కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయకాలంలో ముందు రాబోయే సృష్టికి సంబంధించినటువంటి మూల కారణ బీజాలని తనలో నిక్షిప్తపరుచుకుంటోంది కనుక విశ్వాన్ని ధరించింది అని భావం. క్షరమైనటువంటి ప్రకృతి నశించదు, రూపము స్థితి మారుతుంది కానీ దాని శక్తి మటుకు నశించదు. అలాగే అక్షరమైనటువంటి ఆత్మకి రూపము స్థితి లేవు, శక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి క్షరాక్షరాత్మకమైనటువంటి సృష్టి అంతటినీ కూడా శక్తి రూపంగా తనలో ధరించినది అని అర్థం. క్షరాత్మిక అనేటువంటి ఇందాక నామం నుంచి అందులో ఉన్నటువంటి శక్తిని మాత్రం స్వీకరించి ఆ శక్తిని తనలో ధరించింది అని అర్థం.
ఈ నామంలో ఈ భావార్థ శ్లోకంలోనూ ఒక రహస్యనామం ఉంది, ధారిణి అనే నామం. ధారిణి అంటే ధరించేది అని సామాన్య అర్థం. అన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ సంకల్పాన్ని ధరించింది. సర్వోత్కృష్టమైనటువంటి 6 ఆకాశాలతో సృష్టిని నిర్మించి యంత్రాంగాన్ని ఏర్పరిచి దాని అంతటినీ ధరించేది భరించేది కనుక నిజమైన ధారిణి దేవి. ఈ 2 నామాల్లోనూ కూడా సర్వలోకేశి విశ్వధారిణి అనే నామాల్లో నృసింహ మంత్రం ఒకటి ఉంది. దాని యొక్క ధ్యాన శ్లోకం శ్రీనారసింహం జలజారిహస్తం హైరణ్యభూషోజ్వల దివ్యదేహం నకాగ్ర సంవేశిత దైత్యరాజం నమామి భక్త్యా మమ మృత్యుమృత్యుం అని. ఆ మంత్రం ఓం క్షాం క్షం రం హ్రీం క్రీం హుం వట్ అని. అలాగే ప్రసిద్ధమైనటువంటి నాగదోష నివారణప్రదమైనటువంటి నాగదేవతా మంత్రం కూడా ఉంది ఈ నామంలో, ఈ విశ్వధారిణి అనే నామంలో. దాని యొక్క ధ్యాన శ్లోకం వరం మణిం శూలమభీదిహస్తాం స్వర్ణాహి భూషణ భూషితాంగీం నాగాధిరూఢాం హరితాంబరాఢ్యాం స్మరామ్యహం విశ్వధరాం విభూత్యై అని. ఆ మంత్రం క్షం క్షాం క్షం ఫట్ యం యం ఈం హ్రీం విశ్వధారిణ్యై ఫట్ స్వాహా. విశ్వానంతరినీ ధరించిన దేవి అని నామ యొక్క భావం. సృష్టికి సంబంధించినటువంటి మూల కారణ బీజాలని తనలో నిక్షిప్తపరుచుకుంటుంది. క్షరాక్షరాత్మకమైనటువంటి సృష్టి అంతటినీ కూడా శక్తి రూపంగా మహామాయా స్వరూపంలో విశ్వాన్ని తనలో ధరించింది. ప్రళయకాలం తర్వాత పునఃసృష్టి కావాల్సినటువంటి శక్తి బీజాలని తిరిగి అనుగ్రహిస్తుంది అని విస్తృతమైన భావం. సృష్టి స్థితి లయకారిణిగా విద్యుక్త ధర్మం అనేటువంటి సృష్టి కార్యాన్ని నిర్వర్తించి పునఃసృష్టికి అవసరమైనటువంటి సృష్టి బీజాలని నిక్షిప్తంగా ధరించేది అని సృష్టి రహస్య భావం ఈ నామంలో ఉంది. ఆ సృష్టికారిణి బ్రహ్మరూపిణి భువనధారిణి విశ్వభాసిని లోకపావని ఆ పరమేశ్వరే. అనేక లోకాలతో కూడినటువంటి విశ్వాన్ని ధరించిన దేవి అన్నటువంటి కింద నామం విశ్వధారిణి అనే నామం విశ్వం యొక్క మూల బీజాలని తనలో నిక్షిప్తం చేసుకుని విశ్వ యంత్రాంగాన్ని సక్రమంగా పనిచేసేటట్లు చూసేది అనేటువంటి అంతర్గత భావంతో దేవి యొక్క సృష్టి రచన ప్రణాళికని పునఃసృష్టి విధానాన్ని నిగూఢంగా అందించింది ఆ నామం. మహామాయా చైతన్యంగా సృష్టి అంతటినీ శక్తి రూపంగా తనలో ధరించినది అని దేవి యొక్క విశ్వధారక భారక పోషక సంక్షిప్తత్వాన్ని జీవనారాయణ తత్వాన్ని పునఃసృష్టి నిర్మాణకత్వాన్ని పొందుపరిచింది ఆ నామం. 3 విధములైనటువంటి శక్తి స్వరూపంగా విశ్వ నిర్వహణ భారాన్ని వహిస్తోంది అని భావం కూడా ఉంది ఆ నామంలో. ఆ త్రిశక్తీశ్వరి అయినటువంటి దేవి అనుగ్రహంతో ఇచ్చేది ఏమిటో చెబుతోంది వచ్చే నామం త్రివర్గదాత్రి అనే నామం. ఈ త్రివర్గదాత్రి అనే నామానికి అర్థం త్రివర్గాలుగా మూడుగా ఉన్న వాటిని ఇచ్చేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ధర్మార్థాధిక కామ పూర్ణ మనసోల్లాసాభివర్షీయత సత్వద్రాజతమో గుణాన్విత మనోభావానుసంధీయత యోగాభ్యాసయమాదివర్గప్రద చిత్తైకాగ్రదానందిత భక్తాభీష్ట త్రివర్గదాత్రి రమణీ సిడ్నీపురీ శారదా. ధర్మార్థాధిక కామ పూర్ణ మనసోల్లాసాభివర్షీయత అన్నారంటే ధర్మము అర్థము కామములతో నిండినటువంటి మనస్సుల్ని ఉల్లాసపరిచేది. సత్వద్రాజతమో గుణాన్విత మనోభావానుసంధీయత అన్నారంటే సత్వగుణము రాజసగుణము తామస గుణాలతోటి కూడినటువంటి ఆలోచన భావాలని సమైక్యం చేసేది. యోగాభ్యాస యమాది వర్గ ప్రద చిత్తైకాగ్రత ఆనందిత అన్నారు. యోగాభ్యాసంలో యమ నియమాది సాధన ఉపకరణాలని ప్రసాదించి వాటి వల్ల కలిగేటువంటి చిత్తం యొక్క ఏకాగ్రతకి సంతోషించేది ఆవిడ. చిత్త ఏకాగ్రత ఆనందిత అన్నారంటే చిత్తం యొక్క ఏకాగ్రతకి సంతోషిస్తుంది.
భక్తాభీష్ట త్రివర్గదాత్రి రమణి అన్నారంటే భక్తులకు ఇష్టమైనటువంటి కోరికలను తీర్చేటటువంటి త్రివర్గాలను ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. ఈ త్రివర్గాలంటే మూడు మూడుగా చెప్పబడినవి అని అర్థం. అంటే ఉదాహరణకి ధర్మ అర్థ కామాలు, సత్వ రజస్తమ గుణాలు, ఇలా ఇత్యాదులు ఇవన్నీ కూడా మూడు మూడుగా చెప్పబడ్డాయి. కాబట్టి అలాంటి త్రివర్గాల్ని ప్రసాదించేది దేవి అని అర్థం. ఇక అమరకోశం ఏం చెబుతుందంటే త్రివర్గో ధర్మకామార్థై చతుర్వర్గ సమోక్షకై అంటుంది. అంటే మూడు వర్గాలు అంటే ధర్మ అర్థ కామాలు అని అర్థం. అలాగే చతుర్వర్గం అంటే మోక్షాన్ని కూడా కలుపుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలు కలుపుకుని చతుర్వర్గం అంటారు దాన్ని. అలాగే త్రివర్గాలు అంటే ధర్మార్థ కామాలని ప్రసాదించే దేవి అని భావం. ఇక త్రివర్గం అంటే మూడు వర్గము అనగా మూడు మూడుగా అంటే మూడు మూడు తొమ్మిదిగా నవ అనగా ప్రణవస్వరూపిణి అని అర్థం. ఆ ప్రణవంలో ఉన్నటువంటి ఆ ఊ మా అనే వర్ణాలు వర్గత్రయం అనపడతాయి. కాబట్టి ఈ అక్షరత్రయం ఉపాసన సౌభాగ్యప్రదంగా చెప్పబడింది. కాబట్టి అటువంటి ఉపాసనని అక్షరత్రయ ఉపాసనని అంటే త్రివర్గ ఉపాసనని ప్రసాదించే దేవి అని అర్థం. అలాగే త్రివర్గాలైనటువంటి ధర్మార్థ కామాల్ని భక్తులకి ప్రసాదించి తద్వారా గృహస్థాశ్రమ ధర్మాన్ని కొనసాగించడానికి ప్రోత్సహిస్తున్న దేవి అని కూడా అంతర్గత భావం. త్రి అంటే మూడు మూడు అని వర్గీకరణ చేయబడిన అన్నిటినీ మాయారూపంగా జీవులకు ఇచ్చేది త్రివర్గదాత్రి అని. ఈ త్రివర్గాలు కూడా వేదాంతపరంగా చూస్తే భావనాపరంగా చూస్తే సకామ భావన అంటే కోరికలతో ఉన్న భావన, నిష్కామ భావన కోరికలు లేని భావన, ఉదాసీన భావన ఉదాసీనంగా ఉండే భావన అని ఒక త్రివర్గం. అలాగే మరో త్రివర్గం స్వ అంటే నేను తను, పర అంటే ఇతరులు, అతీత ఈ రెండింటికి అతీతమైనది ఈ మూడు కలిపితే ఇంకొక వర్గం. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి త్రివర్గాల లక్షణాల చేత సృష్టి అంతా కూడా మాయా ప్రాచుర్యంగా మాయా ప్రభావంగా నిర్వహించబడుతోంది. అదే జీవభ్రాంతి అని కనుక భావిస్తే ఆ జీవభ్రాంతి రూపమైనదే త్రివర్గదాత్రి అని అర్థం. ఇక యోగ సాధనాపరంగా చూస్తే మూలాధారంలోనూ అనాహతంలోనూ ఆజ్ఞాచక్రంలోనూ మూడు రకాల జ్యోతులు వర్గాలుగా ఉంటాయి. అవి కాలభావన, దేశభావన, చైతన్య భావన అని. ఈ మూడింటి యొక్క సమాహారమే జీవభావన. ఆ మూడు వర్గాల జ్యోతుల్ని ఏకీకృతం చేస్తే ఏకీకృతం చేయగలిగితే అది తురీయ స్థితి అవుతుంది. అదే చండీ స్థితి అంటారు కూడాను యోగశాస్త్రంలో. ఆ మూడు వర్గాల జ్యోతుల యొక్క కాంతుల్ని ప్రసరింపజేసి సాధకుని శరీరాన్ని తేజోవంతం చేసేదే ఆ చండీ స్థితి అంటే. అలాగే జీవభావన, దాని సంకల్ప రూపమైనటువంటి మాయాభావన, ఆ మాయ యొక్క తత్వమైనటువంటి అవిద్యా భావన, ఇవన్నీ ఈ మూడు కలిసినటువంటి భావనా వర్గాన్ని కూడా త్రివర్గం అంటారు. అటువంటి త్రివర్గాన్ని మహామాయా స్వరూపంగా జీవునికి ప్రసాదిస్తుంది అని మరో భావం. ఇలా త్రివర్గాలుగా ఉన్న వాటిని ప్రసాదించే దేవి అని నామం యొక్క భావం. ఈ త్రివర్గాలైనటువంటి ధర్మార్థ కామాలని భక్తునికి ప్రసాదించేది, సత్వరజస్తమో గుణాన్ని ఇచ్చేది, ప్రణవస్వరూపిణి, జీవ మాయ అవిద్య అనేటువంటి త్రివర్గాల భావనల్ని సమన్వయం చేసి మహామాయా స్వరూపంగా జీవులకు ప్రసాదించేది. అలాగే యోగశాస్త్రంలో యమ నియమాది సాధనా ఉపకరణాలను ప్రసాదించి వాటి వల్ల కలిగేటువంటి చిత్త ఏకాగ్రతని, చిత్తం యొక్క ఏకాగ్రతకి సంతోషించేది అని విస్తృతమైన భావం. ఇక మంత్రశాస్త్రపరంగా చూస్తే ప్రణవంలోని అక్షరత్రయం ఆ వర్గత్రయం కనుక ఆ ప్రణవాన్ని ప్రసాదించేది అని రహస్యభావం ఈ నామంలో ఉంది. ప్రస్తుతం వివరించబడుతున్నటువంటి మంగళచండీ విద్యకి ఈ నామం ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఈ మంగళచండీ విద్యను ఉపాసించిన వారికి త్రివర్గదాత్రి మూడు వర్గములు దొరుకుతాయి, ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. అందుకే ఫలశ్రుతి అవుతుంది. స్వర్గదాత్రి, సుజ్ఞాన సంధాత్రి, వేదాంత విధాత్రి, తత్వాధినేత్రి, విశ్వజనయిత్రి ఆ పరమేశ్వరే. మూడుగా ఉన్నటువంటి గుణ ద్రవ్య లక్షణాలను ప్రసాదించే దేవి అనేటువంటి కింద నామం త్రివర్గదాత్రి అనే నామం సర్వోన్నతమైనవి, అందరికీ కావలసినటువంటివి అయినటువంటి మూడు వర్గాల్ని నిగూఢంగా దాచిచెప్పింది. ధర్మార్థ కామాలు, స్వపర అతీత ప్రవృత్తులు, త్రిగుణాలు, త్రిభావనలు ఇటువంటివన్నింటినీ కూడా ఇచ్చి జీవుల్ని
భ్రాంతిమయం చేసి వారి జీవనాన్ని నిర్దేశిస్తుంది అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. మాయారూపంలో మాయాభావనలను కలిగించి త్రివర్గము, త్రివర్ణము, త్రిశక్తి అయినటువంటి ప్రణవధ్యానంతో ఆ మాయను తొలగించుకునే మార్గాన్ని కూడా ప్రసాదిస్తుంది అని ఆ నామం యొక్క అసలు రహస్యం. మాయారూపిణి, మాయామోహిని అయినటువంటి దేవి యొక్క విశేష లక్షణాలను చెబుతోంది వచ్చే నామం శుభగా అనే నామం. ఈ శుభగా అనే నామానికి అర్థం ఉత్తమమైనటువంటి భగవత్ లక్షణాలు కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానైశ్వర్య విరాగ వీర్య యశ లక్షణ్యేన సంశోభిత తేజశ్చేతన సత్యవర్తన యుతాదిత్యేన సంపూజిత సౌభాగ్యాష్టక వస్తు సంస్థిత గణసౌరభ్య సంభావిత త్రైలోక్యాధిప పూజనీయ శుభగా సిడ్నీపురీ శారదా. జ్ఞానైశ్వర్య విరాగ వీర్య యశ లక్షణ్యేన సంశోభిత అన్నారంటే జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము, పరాక్రమము, కీర్తి అటువంటి లక్షణాలతో శోభించేది. తేజశ్చేతన సత్యవర్తనయుతాదిత్యేన సంపూజిత అన్నారంటే తేజస్సు, చైతన్యము, సత్యవర్తన కలిగినటువంటి దేవతల చేత, ఆదిత్యుడు అంటే దేవతల చేత పూజింపబడేది. సౌభాగ్యాష్టక వస్తు సంస్థిత గణసౌరభ్య సంభావిత అన్నారంటే 8 సౌభాగ్య వస్తువులతో నిండి వాటికి పరిమళాన్ని, పవిత్రతను కలిగించేది. త్రైలోక్యాధిప పూజనీయ శుభగా అన్నారంటే త్రిలోకాధిపతులైనటువంటి త్రిమూర్తుల చేత పూజింపబడేటువంటి ఉత్తమమైనటువంటి భగవత్ లక్షణాలు కలిగినటువంటి ఈశ్వరి అని. శుభగా అంటే సు అంటే మంచి, భా అంటే వెలుగు, గా అంటే చైతన్యం కానీ ప్రవర్తన కానీ అనే అర్థాలు తీసుకుంటే ఉన్నతమైన చైతన్య తేజంతో సత్ప్రవర్తన కలిగిన దేవి అని దీనికి సామాన్యమైన అర్థం. శుభగా అంటే పూజనీయము, పతివ్రత, సౌందర్యవతి, ఉదాత్తమైనది, ప్రసిద్ధమైనది, అలాగే తులసి, పసుపు అని చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పవిత్రతని, ఔన్నత్యాన్ని చెప్పేవి. ఈ లక్షణాలు కలిగినది, భక్తులకి ఈ లక్షణాలను ఇచ్చేది అని అర్థం. అలాగే భగశబ్దానికి నిర్వచనం చూస్తే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిత అని దాని నిర్వచనం. అంటే ఐశ్వర్యము, సమగ్రత్వం పరిపూర్ణత, వీర్యము, యశస్శ్రియ అంటే సంపదతో కూడిన కీర్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ షడ్గుణములు అనేటువంటి ఐశ్వర్యాది లక్షణాలు కలిగినది భగం అంటే. ఈ ఉత్తమ లక్షణాలు కలిగింది కాబట్టి దేవి శుభగా భావం. అలాగే ఈ సౌభాగ్యాలన్నీ కూడా చరాచర సౌభాగ్యాలని ఉంటాయి. లోకాల్లో ఉన్నటువంటి ఈ చరాచర సౌభాగ్యాలన్నీ కూడా తన రూపంగా కలిగినది అని యొక్క భావం. అంటే చర సౌభాగ్యం, అచర సౌభాగ్యం ఆ రెండింటి యొక్క రూపము అయినది. ఇక అచర సౌభాగ్యాలు 8 అని చెప్పబడ్డాయి. స్థావరమైనటువంటివి ఈ అచర సౌభాగ్యాలు 8 అని పద్మపురాణం చెబుతుంది. ఇక్షువస్తరురాజశ్చ నిష్పావా జీరధాన్యకే వికారవచ్చ గోక్షీరం కౌసుంభం కుసుమం దదా లవణంచ అష్టమం తద్వత్ సౌభాగ్యాష్టకముచ్యతే అని చెప్పబడింది. అంటే ఈ 8 సౌభాగ్య వస్తువులు ఏమిటంటే చెరకు, అంటే చెరుకు గడ నుంచి వచ్చేది ఏదైనా సరే, పారిజాత వృక్షం, అలాగే జీలకర్ర, తూర్పారబడిన పొలు తీసేటువంటి జీలకర్ర, ధాన్యం, ధాన్యంలో పొలు తీసేసిన ధాన్యం, రూపం మారే గోక్షీరం, గోక్షీరం పాలు కాకుండా పాలుని రూపం మారిస్తే పెరుగు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ అవి రూపం మారే వికారం వచ్చే గోక్షీరం అంటే రూపం మారే గోక్షీరం. అలాగే కుంకుమ, పువ్వులు, ఉప్పు, లవణం ఇవి సౌభాగ్య ద్రవ్యాలు, ఐశ్వర్యప్రదాలు, శుభకార్యాలలో తప్పకుండా వాడదగ్గవి. ఈ సౌభాగ్య ద్రవ్యాల స్వరూపమైనది, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అని కూడా దీని యొక్క భావన. అలాగే చడ సౌభాగ్యాలు అంటే కదిలే సౌభాగ్యాలు సువాసిని జనాలు, వారి స్వరూపమైన దేవి అని కూడా భావం. అలాగే సువాసిన్యై నమః అనే నామం కూడా వస్తుంది ముందు. అంటే అలా చడ సౌభాగ్యం, అచర సౌభాగ్యం రెండూ కలిగినది కాబట్టి శుభగా అయిన దేవి.
సౌభాగ్య లక్షణాలకు మూలమైనది, భక్తులకి సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేది, అలాగే శుభగం అంటే తనను తనే ఇచ్చుకునేది, అంటే ముక్తి రూపిణి కాబట్టి ముక్తినిస్తుంది అని దీని యొక్క భావం. పద్మపురాణంలోనే మరో సందర్భంలో ఉమాదేవి యొక్క ఆరాధన గురించి చెప్పబడింది. త్రైలోక్య సౌభాగ్యమయీం సుభుక్తి ముక్తి ప్రదాముమాం ఆరాధ్య సుభగాం భక్త్యా నారీం వా కిం న విందతి అంటుంది. అంటే మూడు లోకాల వారికి త్రిలోక్య సౌభాగ్యమయీం అంటే మూడు లోకాల వారికి సౌభాగ్యాలను ఇచ్చేది, భుక్తి ముక్తుల్ని ప్రసాదించేది అయినటువంటి ఉమాస్వరూపమైనటువంటి పరమేశ్వరుని భక్తితో ఆరాధించడం శుభప్రదము. దేవిని ఆరాధించినటువంటి నరుడు కానీ నారి కానీ పొందరానిది ఏమీ లేదు అని అర్థం. అటువంటి శుభగా స్వరూపమైనటువంటి ఉమాదేవిని అర్చించమని సేవించమని దాని యొక్క భావం. అలాగే మరో చోట పూజితేయా స్వరై సర్వై యత స్థాం చైవ భజతే సేవాయాం భజతే యర్థాతో భగవత్యేన సా స్మృత అని. అంటే దేవతల చేత పూజింపబడేది, తనను భజించేవారిని సేవించేవారిని అనుగ్రహించేది కనుక దేవి శుభగా అని పిలువబడుతుంది అని దీని యొక్క భావం. అంటే దేవతల చేత పూజింపబడేది, తనను పూజించిన వారిని అనుగ్రహించేది కనుక దేవి శుభగా అని. అలాగే భగం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి సూర్యనారాయణ నిఘంటువులో. అదృష్టము, ఘనత, కీర్తి, సుఖస్థితి, అందము, మాహాత్మ్యము, కామము, యోని, సుగుణము, ధర్మము, సూర్యుడు, కాంతి, ముక్తి అని చాలా అర్థాలు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి సుఖస్థితి కలిగినది, బ్రహ్మానందాన్ని అనుభవించేది, అత్యంత సుందరమైనది, గొప్ప మహాత్మ్యం కలది, సృష్టికి జన్మస్థానమైనది, సర్వధర్మాల స్వరూపమైనది, శోభనవంతమైనటువంటి రవిస్వరూపిణి, సూర్యస్వరూపిణి, జ్ఞానం అనే కాంతుల చేత ప్రకాశించేది అని చాలా అర్థాలు వస్తాయి ఈ నామానికి. ఆ అర్థాలన్నీ తీసుకుంటే ఆ అన్ని రకాల అర్థాలు భావాల యొక్క స్వరూపమే శుభగా అంటే. అలాగే భగవంతుని యొక్క లక్షణాలు, భగవద్ లక్షణాలు మరో రకంగా చెప్పబడింది. సర్వజ్ఞత, నిత్యతృప్త, అనాదిబోధ, స్వతంత్రత, నిత్య అలుప్త, అనంతత అని ఈ లక్షణాలు చక్కగా కలిగిన దేవి అని యొక్క భావం. శుభగా అంటే సు అంటే చక్కగా, భగ అంటే భగ లక్షణాలు కలిగినది అని. అలాగే దేవి భాగవతంలో పరమేశ్వరుని గురించి ఈ విధంగా చెప్పబడింది. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి అని. అంటే భగవత్ లక్షణాలు కొన్ని చెప్పబడి అవేంటి? సృష్టి, ప్రళయము, విద్య, అవిద్య, ప్రాణుల యొక్క రాకపోకలు తెలియడము అనేటువంటి భగవద్ లక్షణాలు ఇవి. ఈ భగవద్ లక్షణాలు కలిగిన దేవి అని మరో భావం శుభగా అంటే. అలాగే భగ అంటే తేజస్సుతో చలించేది అనే అర్థంలో చూస్తే అలా తేజస్సుతో చలించే విశ్వమంతా కూడా తానై ఉన్నది శుభగా అని అర్థం. అలాగే వరాహవీరుడు అనేటువంటి జ్యోతిషకారుడు రాసినటువంటి బృహజ్జాతకంలో చెప్తాడు ఆయన. జాతక చక్రంలో సప్తమ భావానికి శుభగత అని ఫలం చెప్పబడింది. అంటే అదే సౌభాగ్య లక్షణం. ఆ సప్తమ భావంలో కనుక శుభలక్షణాలు శుభగ్రహాలు కనుక చూస్తూ ఉంటే దానికి అది సౌభాగ్య లక్షణం. అది అంటే సత్ప్రవర్తన, సత్సంతానం, శుభ సౌఖ్యాలకు కారణం సప్తమ రాశి. ఆ లక్షణాలకు కావాల్సినటువంటి శుభ సుఖ సంపదల్ని ప్రసాదించే దేవి అని కూడా భావం. అలాగే శ్రీచక్ర పరంగా చూస్తే లోపల అంతర్గతంగా ఉన్న బిందువుని ఆవరించి ఉన్నటువంటి అంతర్ త్రికోణాన్ని బ్రహ్మయోని అంటారు. ఆ త్రికోణం యొక్క మూడు కోణాలే ధర్మ, అర్థ, కామాలనేటువంటి త్రివర్గాలు. అవే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కూడాను. అవే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అని ఖడ్గమాలలో చెప్పబడింది. ఆ త్రిశక్తులతో కూడినటువంటి త్రికోణ స్వరూపిణియే శుభగా అంటే భావం. అలాగే ధౌమ్యుడు రాసినటువంటి కన్యా ప్రకరణంలో శుభగా పంచవర్షాస్యాత్ అని చెప్పబడింది. అంటే 5 సంవత్సరాల బాలికని శుభగా అని పిలుస్తారు అని అర్థం. ఈ నామంలోనూ ఈ భావాల శ్లోకంలోనూ ఒక నిక్షిప్తమైనటువంటి సౌభాగ్యప్రదమ మంత్రం ఉంటుంది. దాని యొక్క ధ్యాన శ్లోకం కమలాభీతి హస్తాభ్యాం కంజాత కృతపీఠికాం కనత్కిరీట భూషాంగీం వందేయం శుభగాం రమాం అని. ఆ మంత్రం శ్రీం ఐం శుభగే స్వాహ అని. ఉన్నతమైనటువంటి భగవద్ లక్షణాలు కలిగిన దేవి అని నామ యొక్క భావం.
భగశబ్ద భగశబ్దానికి ఉన్న విశేషణాలైనటువంటి ఐశ్వర్యాది ఉత్తమ లక్షణాలు కలిగినది, చైతన్య తేజంతో కూడినటువంటి సత్ప్రవర్తన కలిగినది, చరాచర సౌభాగ్యాల స్వరూపమైనది, భక్తులకు సమస్త సౌభాగ్యాల్ని ప్రసాదించేది, సౌభాగ్య ద్రవ్యాల స్వరూపమైనది, తనను భజించేవారిని సేవించేవారిని అనుగ్రహించేది, శోభనవంతమైనటువంటి సూర్యస్వరూపిణి, జ్ఞానమనే కాంతులచే ప్రకాశించేది, వివిధ రకాల భగవన్ లక్షణాలు కలిగినది, త్రిశక్తులతో కూడినటువంటి శ్రీచక్ర త్రికోణ స్వరూపిణి, త్రిలోకాలకి సౌభాగ్యాన్ని చేకూర్చేది, భుక్తిముక్తుల్ని ప్రసాదించేది అని ఎంతో విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ఈ చిన్న నామం ఇది సర్వ సౌభాగ్యాలకి మూలమైనటువంటి శుభగత్వం రూపంగా కలిగినది అని విశేషమైనటువంటి భావం. భక్త సౌభాగ్యదాయిని అనేటువంటి 117వ నామం, భగవతి అనేటువంటి 279వ నామం భావాలు కూడా ఇక్కడ అన్వయమవుతాయి. ఆ సౌభాగ్యదాయిని, సర్వార్థకారిణి, సద్భావ భాసిని, సౌహార్ద కామిని, సౌజన్య శోభిని, సర్వార్థ భామిని ఆ పరమేశ్వరే. సర్వోన్నతమైనటువంటి భగవన్ లక్షణాలు కలిగిన దేవి అన్నటువంటి కింద నామం సుభగ అనే నామం దేవి యొక్క భగవతత్వాన్ని మరోసారి చెప్పడమే కాకుండా లోకాల్లో ఉన్నటువంటి చరాచర సౌభాగ్యాల స్వరూపమైనది, మంచి శుభలక్షణాలు కలిగినది, త్రిమూర్తులతో సహా దేవతలందరి చేత పూజింపబడేది, సంపూర్ణమైనటువంటి సుఖస్థితి కలిగినది, బ్రహ్మానందాన్ని అనుభవించేది, శ్రీచక్రంలో 3 శక్తులతో కూడినటువంటి త్రికోణ స్వరూపిణి, ఉన్నతమైనటువంటి చైతన్య తేజంతో ప్రకాశించేది, పవిత్రతా లక్షణాలు కలిగింది అని వివిధ విశేషాలని చిన్న పదంలో ఇమిడ్చింది ఆ నామం. భగవతత్వంతో వాడు సౌభాగ్యత్వాన్ని కలుపుకుంటూ వచ్చినటువంటి అద్భుత నామం అది. ఆ ఆదిశక్తి దృష్టి మూలాలను వివరిస్తోంది వచ్చేటువంటి నామం త్ర్యంబక అనే నామం. ఈ త్రయంబక అనే నామానికి అర్థం 3 కన్నులు కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం అర్కేందుజ్వలతాగ్నిదీపిత మహత్తేజస్వ దృష్ట్యాత్మక త్రైకాలాత్మక తత్వ దృష్టి సమతా వీక్షేతు శక్త్యాత్మక సత్వద్రాజతమో గుణత్రయ సమత్కారుణ్యతాత్రయంబక సర్వలోక సమత్వ దృష్టి కలిత సిడ్నీపురీ శారదా. అర్కేందుజ్వలతాగ్నిదీపిత మహత్తేజస్వ దృష్ట్యాత్మక అన్నారంటే సూర్యుడు చంద్రుడు అగ్ని సంబంధమైనటువంటి మహత్తరమైన తేజస్సుతో ప్రకాశించేటువంటి కన్నులు కలిగినది. త్రైకాలాత్మక తత్వ దృష్టి సమతా వీక్షేతు శక్త్యాత్మక, త్రికాలాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సూచించే తత్వంతో వీక్షించేటువంటి శక్తి కలిగినది. సత్వద్రాజతమో గుణత్రయ సమత్కారుణ్యతాత్రయంబక అన్నారంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణాలతో కూడినటువంటి సమానమైన కరుణతో చూసేటటువంటి 3 కన్నులు కలిగినది. సర్వలోక సమత్వ దృష్టి కలిత అన్నారంటే జీవులందరినీ కూడా సమత్వ దృష్టితో చూసేటువంటి ఈశ్వరి. సమత్వం అంటే వారికి తగిన విధంగా అని అర్థం, అందరినీ సమానంగా అని కాదు. ఏ జీవికి తగిన విధంగా ఆ జీవిని ఆ దృష్టితో చూసేటువంటి ఈశ్వరి అని అర్థం. అంబకం అంటే కన్ను అనే అర్థంలో 3 కన్నులు కల దేవి అని సామాన్యమైన అర్థం ఇది. దేవి పురాణంలో సోమసూర్యానలాస్త్రీణి ఎన్నేత్రాణ్యంబికానస తేన దేవి త్ర్యంబకేది ముని పరికీర్తిత అని చెప్పబడింది. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 కూడా దేవికి కన్నులు కనుక ఆమె త్రయంబక అని పిలువబడుతోంది అని దాని అర్థం. అలాగే త్రీణినా ఆదిత్యస్య తేజాంసి అని శృతి. అంటే దాన్ని బట్టి చూస్తే దేవి యొక్క నేత్రాలు ఆదిత్య, చంద్రుడు, సూర్యుడు, అగ్ని సంబంధమైనటువంటి తేజస్సులతో ప్రకాశించేవి అని అర్థం. అవే రాత్రి, పగలు, సంధ్యాకాలానికి చిహ్నాలు. 3 వేదాలైనటువంటి ఋక్, సామ, యజుర్వేదాలని, భూత భవిష్యత్ వర్తమానాలని, సత్వరజ స్తమో గుణాలని, జాగృత స్వప్న సుషుప్తి అవస్థల్ని, త్రిమూర్తుల్ని, త్రిశక్తుల్ని, జ్ఞాన జ్ఞాతృజ్ఞేయాల్ని, ధ్యాన ధ్యాతృధ్యేయాల్ని ఇవన్నీ కూడా త్రిపుటిగా సూచిస్తూ ఉంటాయి. వీటిని ఆయా కాలాల
వేదాల జ్ఞానస్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. ఇందులో ఎడమ కన్ను చంద్ర సంబంధమైనది. అంటే అది రాత్రికి, ఆస్తిత్వానికి, పోషణకి, పిండోత్పత్తికి, స్వీకరించే గుణానికి, వర్తమాన కాలానికి సంబంధించింది. నామరూపాత్మకమైనటువంటి సృష్టి పరిణామక్రమం యొక్క చైతన్య జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని అంటే ప్రకృతి జ్ఞానాన్ని కలిగిస్తుంది. జీవుల యొక్క అంతరంగ పరిజ్ఞానాన్ని పెంచుతుంది కూడాను. అలాగే దేవి యొక్క కుడికన్ను సూర్య సంబంధమైనది. ఈ సూర్య సంబంధమైనది దానికి అది పగలకి, రక్షణకి, ఇచ్చే గుణానికి, భూతకాలానికి, శక్తికి సంబంధించింది. ఆత్మ సంస్కారాలను పెంచేటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఇస్తుంది ఈ సూర్య సంబంధమైనటువంటి శక్తి. ఇక ఫాలనేత్రం, నరాడం మీద ఉన్న నేత్రం మూడవది అగ్ని సంబంధమైనది. అది సంధ్యా సమయానికి, వ్యాప్తికి, భవిష్యత్ కాలానికి, సమన్వయానికి సంబంధించింది. అగ్నిర్వా వై రుద్ర, రుద్రో వావై అగ్ని అంటుంది శృతి. అంటే ఇది రుద్రజ్ఞానం, అంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది ఈ అగ్ని సంబంధమైనటువంటి కన్ను. అలా తన కన్నులతో, కాంతులతోటి సృష్టి స్థితి లయాలని నిర్వహిస్తోంది దేవి కనుక త్ర్యంబక అని ప్రసిద్ధి. ఈ త్ర్యంబకత్వం అంటే 3 కన్నులు కలిగి ఉండడం శివునికే ప్రసిద్ధం. అంటే ఆ విధంగా చూస్తే శివునితో త్రినేత్ర లక్షణంతో కూడి ఉన్నది, అంటే శివస్వరూపిణి అని కూడా భావం. అలాగే త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుగవంధనాన్ ముఖ్యోర్ముక్షి యమామృతాత్ అని శృతి చెబుతుంది. అంటే త్ర్యంబకుని యొక్క శక్తి స్వరూపమే త్ర్యంబక అని కూడా చెప్పుకోవచ్చును. ఇక అంబకం అంటే బాణం అనే అర్థంలో బాణానికి దూసుకుని పోయే లక్షణం ఉంది కనుక దేవి యొక్క 3 కళ్ళలో నుంచి వచ్చే చూపులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా కాలాకాశంలోకి దూసుకొని పోగలిగినవి అని దీని యొక్క భావం. అలాగే అంబ అంటే మాత అనే అర్థం తీసుకుంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల యొక్క మహాసరస్వతుల్ని వారిని అంబాత్రయం అంటారు. ఈ అంబాత్రయ స్వరూపిణి కనుక త్ర్యంబక అని సార్థకమైన నామధేయం. అలాగే త్రిమూర్తులకు కూడా అంబికా తల్లి కనుక అనే అర్థంలో కూడా చూస్తే ఈ నామంలో ఆ త్ర్యంబక అంటే త్రిమూర్తులకి తల్లి అని కూడా అర్థం వస్తుంది. ఇక తాంత్రిక పరంగా చూస్తే తంత్రశాస్త్ర ప్రకారం ఈ 3 కన్నులు కూడా ఇడా, పింగళ, సుషుమ్న నాడులకి సమన్వయం అవుతాయి. కాబట్టి ఈ 3 నాడుల యొక్క స్వరూపిణి అని యోగపరంగా, తంత్రపరంగా అర్థం అది. అలాగే ఆజ్ఞాచక్రం మధ్యలో పెరిగేటువంటి తేజస్సు, మనోనేత్రం, 3వ కన్ను తానే అయినటువంటి దేవి త్ర్యంబక అని యోగపరమైన భావన ఇది. అలాగే శ్రీ విద్యా ఉపాసనలో మహాయాగంలో జరిగేటువంటి బిందు స్పంద ప్రతిస్పందాల యొక్క కలయికే త్ర్యంబక అని భావం. అంటే శాస్త్రారంలోకి మూలాధార నుంచి మొదలైనటువంటి కుండలిని శక్తి శాస్త్రారంలోకి వెళ్ళినప్పుడు అది ఒక బిందువు. అంతకు పూర్వమే శాస్త్రారంలో ఉన్న ప్రకాశాంశ అయినటువంటి సదాశివం మరో బిందువు. ఈ 2 బిందువులు కూడా ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటే ఆ పరిభ్రమణ లక్షణం చేత వాటి సమాహారంగా మరో బిందువు కనిపిస్తుంది అక్కడ యోగ సాధనలో. ఈ 3 బిందువులే త్ర్యంబక అంటే. ఈ 3 ఏకమైనప్పుడు తురియాతీత స్థితి, బిందు స్థితి, పరంజ్యోతి కనబడుతుంది. ఆ బిందు స్థితికి ముందున్నటువంటి 3 బిందువులుగా కనిపించేదే త్ర్యంబక అంటే. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు కదా, ఆసూతే సవ్యం తవనైనవర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయాదే దృష్టిర్దరదళిత హేమాంబుజరుజి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం అంటారు. అంటే అమ్మా, నీ కుడి కన్ను సూర్యుని యొక్క రూపం, పగటిని కలిగిస్తుంది. నీ ఎడమ కన్ను చంద్రుని యొక్క స్వరూపం, రాత్రిని కలిగిస్తుంది. నీ నొసటి యందు లలాటంలో ఉన్నటువంటి కొద్దిగా వికసించినటువంటి బంగారు కమలంలా ఉన్నటువంటి నీ 3వ కన్ను ఉదయ సంధ్యాకాలాలు చక్కగా ధరిస్తోంది. 2 సంధ్యాకాలాలని, ఉభయ సంధ్యాకాలాలని అంటే పొద్దున సంధ్య, ఉదయకాలం ముందు సంధ్య, సాయంకాలం ముందు వచ్చే సంధ్య, తర్వాత సంధ్య, ఈ ఉభయ సంధ్యాకాలాన్ని కూడా చక్కగా ధరిస్తోంది అని అర్థం. అలాగే త్రినయన అనేటువంటి 453వ నామం, త్రిలోచన అనేటువంటి 477వ నామం కూడా వివరణలు ఇక్కడ అన్వయమవుతాయి. ఆ 2 పదాలు త్రినయన, త్రిలోచన అనే నామాలు వాళ్ళలో ఉన్నటువంటి వాటిలో కళ్ళను సూచించేవే అయినా సరే భావార్థాలలో ఉన్న తేడా వల్ల ఒకటి నడిపించేది, నయన అంటే నడిపించేది అర్థం. కాబట్టి ఒకటి నడిపించేది,
లోచన అంటే పరిశీలనతో దర్శించేది అని అర్థం. అందుకని ఒకటి నడిపించేది, రెండవది పరిశీలనతో అవగాహనతో దర్శించేది అనే అర్థాలతోటి దేవి యొక్క సమగ్ర సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి ఆ రెండు నామాలను. ఈ నామంలో త్రయంబక అనే నామంలో అంబక పదం వల్ల కాలాల్లోకి తీసుకువెళ్ళేటువంటి దుష్టుడు కలది దేవి అని మరొక భావం ఇది. సూర్య చంద్ర అగ్నులు అనేటువంటి 3 కన్నులు కలదేవి అని ఈ నామం యొక్క భావం. త్రినేత్రాలతోటి సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తోంది. ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపిణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులైనటువంటి అంబాత్రయ స్వరూపిణి, త్రికాలాలకి త్రివేదాలకి జ్ఞానస్వరూపిణి, త్రిమూర్తులకి త్రిశక్తులకి త్రిగుణాలకి సమన్వయ రూపిణి, శివునితో 3 నేత్రాలు 3 కన్నులు కలిగిన లక్షణంతో కూడి ఉన్నది, శివస్వరూపిణి, కాలాకాశాన్ని ఛేదించుకుని వెళ్ళేటువంటి తేజోవీక్షణాలు కలిగినది, ఇడా పింగళ సుషుమ్నా నాడుల సమాహారమైన స్వరూపమైనటువంటి శక్తి రూపిణి అని విస్తృత భావం ఇది. అలాగే ఆ త్రినయన త్రిలోచన అనేటువంటి నామ వివరణాలు కూడా ఇక్కడ అన్వయమవుతాయి. దేవి యొక్క వీక్షణాలే లోక సంరక్షణ లక్షణాలు అనే అంతర్గత భావం. ఆ త్రిగుణాంబిక, సద్గుణ నిక, సౌజన్య లతిక, విజ్ఞాన తిలక, తత్వార్థ దీపిక ఆ పరమేశ్వరే. 3 కన్నులు కల దేవి అనేటువంటి కింద నామం త్రియంబక అనే నామం శివునిదైనటువంటి త్రినేత్ర లక్షణంతో కూడి ఉన్నది, శివస్వరూపిణి అని చెప్పడమే కాకుండా కాలాతీతంగా సృష్టి అంతటినీ కూడా వీక్షించగలిగినది, వేద విజ్ఞాన స్వరూపిణి, సృష్టి పరిణామ క్రమాన్ని సక్రమంగా నిర్వహించేటట్టు చూసేది, ముగురమ్మల మూలశక్తి స్వరూపిణి, ఆజ్ఞాచక్రంలోనూ ఆ పైన సహస్రాలను దాటే వరకు కూడా తేజస్వరూపంగా కాంతి ప్రవాహాన్ని కురిపించేది, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయాలు ధ్యాన ధ్యాతృ ధ్యేయాల యొక్క సమగ్ర స్వరూపమైనది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది అనేటువంటి అంతర్గత రహస్య భావాలు కలిగింది ఆ నామం. తేజస్వరూపిణి, జ్ఞానరూపిణి అయినటువంటి దేవి యొక్క గుణ విశేషాలను వివరిస్తోంది త్రిగుణాత్మిక అనే వచ్చే నామం. ఆ త్రిగుణాత్మక అనే నామానికి అర్థం 3 గుణాలు స్వరూపంగా కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం సృష్టికార్య సమర్థ రాజస గుణాధిక్యేన వైరాజత జీవాన్ కారుణ ప్రీతి లాలన మహస్తత్వాధిశక్త్యాన్విత వృద్ధిర్యోగ సమృద్ధి విశ్వలయ తామస్తత్వసిద్ధి సంయుత శ్రీం హ్రీం క్లీం త్రిగుణాత్మక సుతిలక శ్రీపురీ శారదా. దీనికి అర్థం చూస్తే సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సృష్టికార్య సమర్థ రాజస గుణాధిక్యేన వైరాజత అన్నారంటే సృష్టి కార్యాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి అధికమైనటువంటి రాజస గుణస్వరూపంతో ప్రకాశించేది, రజోగుణం గురించి చెప్పారు ఇక్కడ. అలాగే జీవాంకారుణ ప్రీతి లాలన మహస్తత్వాధిశక్త్యాన్విత అన్నారంటే జీవుల్ని దయతో అనురాగంతో లాలించి పాలించడానికి కావలసినటువంటి గొప్ప సత్వగుణ శక్తి కలిగినది, సత్వగుణం అని చెప్పారు ఇక్కడ. వృద్ధిర్యోగ సమృద్ధి విశ్వలయ తామస్తత్వధీ సంయుత అన్నారంటే జీవుల్లో యోగాన్ని సమృద్ధిగా పెంపొందించి విశ్వాన్ని తనలో లీనం చేసుకునేటువంటి తామస గుణంతో శోభిల్లేది. శ్రీం హ్రీం క్లీం త్రిగుణాత్మిక సుతిలక అన్నారంటే శ్రీం హ్రీం క్లీం అనే 3 బీజాక్షరాల యొక్క సూచకాలైనటువంటి త్రిగుణాల స్వరూపంగా కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం. దీనికి బాహ్యమైన అర్థం చూస్తే సత్వ రజస్తమో గుణాల యొక్క సమాహార స్వరూపమైన దేవి అని బాహ్యమైన అర్థం ఇది. సృష్టి నిర్మాణానికి ఈ 3 గుణాలు కూడా అత్యంత ప్రధానమైనవి. వీటి వలనే సృష్టి అంతా కూడా ఆకారంతో పరిణామంతో వివిధ లక్షణాలతో వ్యక్తమవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది మనకి. ఆ సత్వం నుంచి ప్రజ్ఞని, రజస్సు నుంచి శక్తిని, తమస్సు నుంచి పదార్థాలని పుట్టించి సృష్టిని ఏర్పరిచింది దేవి. కారణరూపం, సూక్ష్మరూపం, స్థూలలోకాలు ఇవన్నీ కూడా జీవుల దేహాలు ఇవన్నీ కూడా ఈ త్రిగుణాల యొక్క సమాహారమే. ఆ
అలా సృష్టి నిర్మాణ నిర్వహణకి మూలమైనటువంటి 3 గుణాలు కూడా తన స్వరూపంగా కల దేవి అని భావం. ఈ 3 మూల గుణాలకి కూడా అధినేత్రులైనటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల యొక్క సమైక్య రూపమైనది దేవి అనేది మరొక భావం. అలాగే బ్రహ్మ, విష్ణు, రుద్రులు రజస్సు, సత్వము, తామస గుణ ప్రధాన స్వరూపులు వీరు, ఆ ముగ్గురు కూడాను. వారికి అంబిక అయినటువంటి దేవి ఈ త్రిగుణాల యొక్క సామ్య స్వరూపురాలు, సమన్వయ స్వరూపురాలు. త్రిమూర్తులకి ఆయా గుణాలను ప్రసాదించింది దేవి అని దీని యొక్క భావం. సృష్టి స్వరూపిణి, విశ్వవ్యాపిని అయినా కానీ తాను మాత్రం వాటికి అతీతంగా త్రిగుణాతీతమైనటువంటి ఆత్మతత్వంగా, పరబ్రహ్మతత్వంగా భాసిల్లేది అని అంతరార్థం. ఇక యోగపరంగా చూస్తే కుండలినీ శక్తి కులమార్గంలో ఆజ్ఞాచక్రం మూలాధారం నుంచి బయలుదేరినప్పుడు కులమార్గంలో ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళినప్పుడు త్రిగుణాలతో కూడుకొని మహామాయా స్వరూపంగా ప్రయాణం చేస్తుంది. చివరిదైనటువంటి ఆజ్ఞాచక్రంలో ఆ త్రిగుణాల సారం అంతా కూడా తానే అయ్యి ఆత్మ తానే అయినది అనిపిస్తుంది అక్కడ. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఆ త్రిగుణాల యొక్క సమాహార తత్వంగా, సంకల్పరహితంగా, అమనస్కతగా, ఏదీ పట్టనట్టుగా, వైరాగ్యంగా త్రిగుణ ఆత్మగా వెళుతుంది. ఆ త్రిగుణాల యొక్క ఆత్మగా వెళుతుంది. ఆ త్రిగుణ ఆత్మయే జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయాలు. ఇవి సూక్ష్మగుణాలు, అంటే గుణతత్వాలు. గుణాలు కాదు, గుణ యొక్క తత్వాలు ఇవి. ఈ కుల మార్గంలో దేవి మహామాయ అనబడుతుంది. అకుల మార్గంలో ఆజ్ఞాచక్రం నుంచి పైకి వెళ్ళినప్పుడు అకుల మార్గంలో దేవి ప్రత్యేగాత్మ. అంటే ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేకంగా ఎదురుగా ఉన్న అర్థం. అంటే బ్రహ్మ ఎదురుగానే ఉన్నది అని, అంటే అది నేనే అని తెలుసుకునే స్థితి. అలా ఎదురుగా ఉన్నది అన్న భావనే ప్రత్యేక అంటే గుణాల యొక్క ఆత్మగా ఇంకా కొంచెం భ్రాంతి ఉంటుంది ఆ స్థితిలో. అంటే నేనే ఉన్నాను, నేనే బ్రహ్మ ఎదురుకుండా ఉన్నాను అని అనిపిస్తుంది ఆ స్థితిలో. అదే ప్రత్యేగాత్మ అనేది. అక్కడి నుండి ఇంకా పైకి వెళ్ళినప్పుడు తురీయాతీత స్థితికి వెళ్ళినప్పుడు ఆ భావన కూడా లైవైపోయి నేను అనేది లేదు, అంతా బ్రహ్మమే, అంతా అదే. ఈ త్రిగుణాలు వాటి ఆత్మస్వరూపాలుగా ఉన్నటువంటి కుల మార్గము, అకుల మార్గాల్లో సంచరిస్తూ తురీయాతీత స్థితిని చేరేటటువంటి కుండలినియే త్రిగుణాత్మిక అంటే అంతరార్థం అది. ఈ 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు స్వరూపంగా కలిగిన దేవి అని నామ యొక్క భావం. సృష్టికి మూలకారకాలైనటువంటి సత్వరజస్తమో గుణాలకి సమాహార స్వరూపమైనది, మూల గుణాలకి అధినేత్రులైనటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపుల వాళ్ళ యొక్క సమైక్య స్వరూపమైనది, త్రిమూర్తులమైనటువంటి త్రిగుణాల యొక్క సమగ్ర స్వరూపమైనది. త్రిగుణాలు వాటి ఆత్మరూపాలుగా కులాకుల మార్గాల్లో సంచరిస్తూ తురీయాతీత స్థితిని చేరేటువంటి కుండలిని సుషుమ్నా శక్తియే మహామాయగా త్రిగుణాతీతమైనటువంటి ఆత్మతత్వంగా, పరబ్రహ్మతత్వంగా భాసిల్లేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. యోగపరంగా చూస్తే ధ్యానధ్యాతృధ్యేయాలు, జ్ఞాత జ్ఞాన జ్ఞేయాలు ఈ త్రిపుటీకరణ సాధనా స్వరూపమైనది. మంత్రపరంగా చూస్తే 3 బీజాక్షరాల యొక్క సమగ్ర శక్తి స్వరూపం అని విశేషమైన భావం ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ ఉంది. ఆ షడ్గుణాత్మిక, జ్ఞాన ప్రభాసగా, ప్రజ్ఞా ప్రదీపిగా, తత్వాతీతగా, కారుణ్య లతిక ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.